మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 26వ అధ్యాయం మొదటి వచనం నుండి 13వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు తన మాటను వినవలెనని ఆయన ఎంతో కోరుచున్నాడు అనే విషయాన్ని ఈ వాక్య భాగంలో మనం చూడగలమండి. దేవుడు తన మాటను వినవలసిందిగా ఆయన ఎంతో కోరుచున్నాడనే మాటను అనే విషయాన్ని ఈ వాక్య భాగంలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. నిజమే, ఏ తండ్రి అయినా కూడా తన కుమారుడు తన మాట వినాలని కోరుకుంటాడు, తనకు విధేయుడై ఉండాలని కోరుకుంటాడు. మన పరలోక తండ్రి అలా కోరుకోవడంలో తప్పు లేదు. ఆయన కోరికను మనం సంపూర్ణంగా తీర్చామనుకోండి, ఆ దీవెనల ప్రవాహం లేవియా కాండం 26వ అధ్యాయం 4వ వచనం నుండి 13వ వచనం వరకు ప్రవహిస్తూనే ఉంటుంది. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క విధులను మనం గైకొనాలి. ఆయన సెలవిస్తున్నాడు, విగ్రహారాధన చేయకూడదు. అంటే ఒక ప్రతిమను గాని బొమ్మను గాని చెక్కబడిన రాతిని కానీ విగ్రహంగా ఏర్పాటు చేసుకొని దాన్ని పూజించకూడదు. ఎందుకంటే దానికి జీవము లేదు. దేవుడు జీవము కలిగిన వాడు కనుక ఇశ్రాయేలీల దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడు రోషము కలిగిన వాడు. ఆయన జీవము కలిగిన దేవుడై ఉండగా ఆయన్ను సేవించాల్సిన ఆయన ప్రజలు జీవము లేని రాతి విగ్రహాలను, బొమ్మలను తయారు చేసుకుంటే ఆయనకు రోషము కలుగుతుంది. తప్పక ఆయన స్థానములో విగ్రహమును నిలిపినటువంటి వారిని ఆయన శిక్షిస్తాడు. ఇక్కడ విగ్రహము అనగా కేవలం రాతితో, చెక్కతో తయారు చేయబడిన విగ్రహం కాదండి. విగ్రహం అనగా దేవుని స్థానం మనం దేనికిచ్చినా, ఎవరికిచ్చినా. ఉదాహరణకు కొంతమంది అందరికంటే ఎక్కువగా తమ జీవిత భాగస్వామిని ప్రేమిస్తారు. కొంతమంది తమ పిల్లల్ని ప్రేమిస్తారు. కొంతమంది తమ ఇంటిని ప్రేమిస్తారు. కొంతమంది తమ పొలాన్ని ప్రేమిస్తారు. కొంతమంది తమకున్న బంగారాన్ని ప్రేమిస్తారు. కొంతమంది తమ ఆస్తిని ప్రేమిస్తారు. కొంతమంది తమ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ప్రేమిస్తారు. అన్నిటికంటే వీరికి ఇవే ముఖ్యమన్నమాట. దేవుని స్థానం వీటి తర్వాతి స్థానమే. కనుక దేని స్థానమైతే దేవుని స్థానములో ఏర్పడి ఉన్నదో, మనము దేనికైతే దేవుని స్థానాన్ని ఇచ్చి ఉన్నామో అది మన జీవితంలో విగ్రహమేనండి. అది మనిషి అయినా, ఆస్తి అయినా, ధనమైనా, పొలమైనా, ఏదైనా సరే దేవుని స్థానంలో మనము దేన్ని నిలుపుతామో అది విగ్రహం క్రిందే లెక్క. మరి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల్లో, ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రపరంగా ఇచ్చిన 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది ప్రధానమైన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ. కాబట్టి ఆయన తప్ప ఆయన స్థానంలో ఎవరూ ఉండకూడదు. ఇక ఆయన స్థానంలో దేన్నైనా ఎవరినైనా పెట్టామనుకోండి, దానికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఆ తర్వాత సెలవిస్తూ ఉన్నాడు. లేవియా కాండము 26వ అధ్యాయం 2వ వచనం, నేను నియమించిన విశ్రాంతి దినమును మీరు ఆచరింపవలెను. దేవుడు నియమించిన విశ్రాంతి దినములు, మహావిశ్రాంతి దినముంది,
ప్రతి సంవత్సరం ఏడో నెల 10వ రోజున అప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? ఇశ్రాయేలీయుల పక్షంగా బలిని అర్పిస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. అది మహావిశ్రాంతి దినం. ఆ తర్వాత వారము వారము విశ్రాంతి దినములు ఉన్నాయి. వాటికి సంబంధించిన విధులు కూడా ఉన్నాయి. వాటిని ఇశ్రాయేలీయులు పూర్ణ భయభక్తులతో, పరిశుద్ధతతో, శ్రద్ధాసక్తులతో మరి ఆచరించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుని మందిరమును సన్మానించాలి. అంటే మందిరములో అపవిత్రమైన క్రియలు చేయకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కొన్ని మందిరాల్లో ఏకంగా కొట్టుకుంటారు, ఏకంగా బూతులు మాట్లాడుకుంటారు, ఏకంగా తిట్టుకుంటారు. ఒకరంటే ఒకరికి గిట్టదు. కానీ ఆరాధన చేయడానికి కూడి వస్తూ ఉంటారు. బల్లలో పాలు పంపులు పొందుతారు. ఒకరి హృదయము ఒకరికి చాలా దూరంగా ఉంటది. ఏమాత్రం కూడా అతుకదు. ఈ క్రమములో మరి దేవుని ఆలయంలో, దేవుని మందిరములో ఆయన మందిరము సన్మానించబడుతూ ఉందంటారా? ఆయన నామం మహిమపరచబడుతూ ఉందంటారా? కానే కాదు. దేవుని నామము మహిమపరచబడాలంటే దేవుని ఆలయమునకు వచ్చువారు పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మందిరమును పవిత్రంగా ఉంచే విధంగా బాధ్యతను తీసుకోవాలి. అసలు అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నారు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం మనమందరము కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుతున్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 1 పేతురు 2:5లో మనం చూస్తాం. మనమే ఆత్మ సంబంధమైన మందిరము. కాబట్టి ఈ మందిరం పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి మెప్పు, ఘనతను తెచ్చే విధంగా ఉండాలి. ఈ మందిరంలో అపవిత్రత ఉండకూడదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు దేవుని ఆలయమై ఉన్నావు, మర్చిపోవద్దు. నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉన్నాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలంటే మన ఆలయము, మన శరీరము పరిశుద్ధమైనదిగా ఉండాలి. దేవుడు ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. అలా గాకుండా ఆయన మందిరమై ఉన్న మన దేహము దురలవాట్లకు బానిసై, భయంకరమైనటువంటి దుర్వ్యసనముల బారిన పడిపోయి, పాపమునకు పరిగెత్తే విధంగా ఈ శరీరంలోని అవయవాలు గనక సిద్ధంగా ఉన్నాయనుకోండి, ప్రేరేపించబడుతూ ఉన్నాయనుకోండి, మన దేహము దేవునికి ఆలయం గాదు, సాతానుకు ఆలయం అని మర్చిపోవద్దు. మన దేహము దేవునికి ఆలయంగా ఉన్నప్పుడు నోట నుండి చెడ్డ మాటలు రావు. దేహము దేవునికి ఆలయముగా ఉన్నప్పుడు చూపులలో అపవిత్రత ఉండదు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, మోహపు చూపులు, కామపు చూపులు, అపవిత్రపు చూపులు, వాక్య విరుద్ధమైన చూపులు, దేవుని ఆలయముగా భావించబడుతున్నటువంటి ఏ వ్యక్తి యొక్క దేహములో ఉండవండి. ఆ తర్వాత కాళ్ళ చేతులతో చేసే పనులు, నడిచే నడక, నడవడిక అన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి. ఎందుకంటే మనము దేవుని ఆలయమై ఉన్నాం. 93వ కీర్తన 5వ చరణంలో దేవుని వాక్యం చెప్తది, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. ఆయన మందిరము మనమే. ఆయన మందిరమునకు అనుకూలమైంది పరిశుద్ధత, పవిత్రత. కాబట్టి దేవుడు ఎంతో కోరుతూ ఉన్నాడు ఆయన ఆలయమును, ఆయన మందిరమును సన్మానించాలని. ఆ మందిరము సన్మానించబడాలంటే అది పరిశుద్ధంగా ఉండాలి. ఆ మందిరం మనమే అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక మనం కూడా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిద్దాం. ఆ తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకించి వాటిని పాటించినప్పుడు, దేవుని ఆజ్ఞ అనగా దేవుని వాక్యమే. 1 యోహాను 2:7 ప్రకారం. కనుక దేవుని వాక్యమును మనం చక్కగా పాటించినప్పుడు ఏమవుతుందో తెలుసా? మన భూములు, మన చెట్లన్నీ కూడా పంటలు, ఫలములతోటి నిండిపోతాయనే విషయాన్ని మనం చూస్తున్నాం. మన భూములు, మన యొక్క చెట్లు ఫలిస్తాయి. ఆ తర్వాత మనము నిర్భయంగా ఉండేటటువంటి దేశములో జీవిస్తాం. భయం లేకుండా జీవిస్తాం. ఏ అపాయము మనలను సమీపించదు. ఏ ఖడ్గము మన మీదకి రాదు. మాత్రమే కాకుండా శత్రువులు మన ఎదుట నిలవలేకుండా పారిపోతారు. అంత మాత్రమే కాదు, మనము దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి గనక జీవించినట్లయితే
దేవుడు మనకు సంతానాభివృద్ధి కలుగజేసి, కటాక్షించి, సంపూర్ణంగా ఆశీర్వదించి, తన యొక్క నిబంధనను స్థిరపరిచి మనతో స్థాపిస్తాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే గాదు, మనకు వచ్చేటటువంటి ధాన్యం ఏదైతే ఉందో అది సమృద్ధిగా ఉంటుంది. క్రొత్త ధాన్యం వచ్చినా గూడా పాత ధాన్యం ఇంకా నిలిచి ఉంటుంది. అంత సమృద్ధి ఉంటుందనమాట. కొత్త ధాన్యం వచ్చినా సరే మనం పాత ధాన్యమే తింటూ ఉంటామంట. అంటే ఆహారమునకు లోటు లేదు. సమృద్ధి అయినటువంటి ఆహారం. దేవుని ఆజ్ఞలను మనం సంపూర్ణంగా పాటించినప్పుడు లేవియాకాండం 26:11లో దేవుడు సెలవిస్తున్నాడు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడనై ఉందును. మీరు నాకు ప్రజలై ఉందురు. గనక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు ఒక గొప్ప వాగ్దానమును మనకిస్తూ ఉన్నాడు. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడనై ఉందును. మీరు నాకు ప్రజలై ఉందురు. అబ్బా! ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి. దేవుడు మన మధ్యలో సంచరించుట ఎంత గొప్ప విషయం. మన మధ్యకు ప్రధానమంత్రో, ముఖ్యమంత్రో వస్తే మనం ఎంత గొప్పగా భావిస్తామండి. అలాంటిది వాళ్ళను సృష్టించిన సృష్టికర్త, సర్వాధికారి, పాలకుడైనటువంటి దేవుడు మన మధ్య సంచరించడం అంటే అది ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మన మధ్య నడుస్తాడు. ఆయన మన మధ్యన సంచరిస్తాడు. ఆయన మనకు దేవుడై ఉంటాడు. మనం ఆయనకు ప్రజలమై ఉంటాం. ఇంతకంటే ధన్యత మరొకటి ఉండదు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా. అట్టి దేవుడు మన మధ్య సంచరించాలంటే, ఆయన మనతో కూడా ఉండాలంటే, ఆయన మనతో సహవాసం చేయాలంటే, అబ్రహాముతో మాట్లాడినట్లుగా ఒక స్నేహితుల వలె మనతో కూడా మాట్లాడాలంటే, నాడు ప్రవక్తలకు కలిగినటువంటి దర్శనములు, ఎటువంటి గొప్ప దర్శనములు దేవుడు వారికి అనుగ్రహించాడో, ఆ విధంగా ఆయన ప్రత్యక్షత మనకు కూడా అనుగ్రహించాలంటే, మనము ఆయన ఆజ్ఞలను, విధులను తూచా తప్పకుండా పాటించాలి. ఆయన ఆజ్ఞ అనగా ఆయన వాక్యమే. 1 యోహాను 2:7 ప్రకారం. కాబట్టి వాక్యం ఏం చెబుతుందో దాన్ని మనం పాటించాలి. వాక్యము చూడమన్నది చూడాలి, చూడకూడదు అన్నది చూడకూడదు. వాక్యము చెయ్యమన్నది చెయ్యాలి, వాక్యము చెయ్యకూడదు అన్నది చేయకూడదు. వాక్యము చెప్పినట్లుగా చెయ్యాలి, వాక్యం చెప్పనిది చేయకూడదు. ప్రభునందు ప్రియమైన వారలారా, అసలు వాక్య ప్రకారం జీవించాలంటే మొదట మనకేం తెలుసుండాలా? వాక్యము తెలుసుండాల. వాక్యం మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి? తప్పనిసరిగా అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని కూర్చొని, ఆయన వాక్యమును ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని ధ్యానం చెయ్యాలి. మొదటి కీర్తన మనం చదివితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరు ఫలిస్తారంట ఆకువాడక? దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు. కీర్తనాకారుడైన దావీదు రాత్రి జాములయందు దేవుని వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడండి, ఒక క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆయన సంతోషించాడంట. నిజమే. అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలు. దేవుని వాక్యమును మీరు ధ్యానం చేయండి ఒంటరిగా కూర్చొని. ఎన్ని గంటలు గడిచిపోతున్నాయో తెలీదు. ఎన్ని దినాలు అయిపోతున్నాయో తెలీదు. అంతగా వాక్యంలో మీరు ఆనందిస్తారు, పరవశిస్తారు. అయితే సైతానుడు బైబిల్ తెరవగానే కొంతమందికి నిద్ర తెప్పిస్తాడు. కొంతమందికి అనాసక్తత. అసలు బైబిల్ దగ్గర కూడా కొంతమంది వెళ్ళడానికి మరి సైతానుడు ఎంత మాత్రం కూడా మనస్కరించక బలంగా అడ్డుకుంటాడు. దాన్ని దాటుకొని ప్రభువుకి ప్రార్థన చేసి ప్రభు దగ్గర నుండి బలం పొందుకొని, సహాయం పొందుకొని వాక్యాన్ని తీసి చదవడం ప్రారంభించండి. శోధనలు ప్రారంభంలో బలంగా వస్తాయి. దేవుడే వాటిని పారద్రోలి మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆయన వాక్యములో ఆనందించేటటువంటి గొప్ప అనుభూతినిస్తాడు. ఎవరైతే ఆయన వాక్యములో ఆనందిస్తారో, ఈ లోకములో, తమ జీవితంలో, కుటుంబాల్లో ఎన్ని ఉపద్రవాలొచ్చినా వాటిని సంతోషంగా ప్రభువు వైపు చూస్తూ విశ్వాసంతో అలా దాటి వెళ్ళిపోతారు. చాలా సులువుగా, తేలిగ్గా దాటి వెళ్ళిపోతారు. అనుభవపూర్వకంగా చెబుతున్న మాటలు గనుక ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, వాక్యమును ధ్యానము చేయడం, అందులో ఆనందించడం, దాని ప్రకారము జీవించడం ఒక్కసారి అలవాటు చేసుకోండి. ఆ విధంగా తీర్మానం చేసుకొని, ఆ ప్రకారంగా జీవించడానికి సిద్ధపడండి. దేవుడు అనుగ్రహించే దీవెనలు
లేవియాకాండం 26వ అధ్యాయం 4 నుంచి 13వ వచనం వరకు మనం చూసాం. వాటినన్నిటినీ స్వతంత్రించుకుంటారు. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడ స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరుకెట్టి ఫలింపు చేయండి. మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.